అయితే నా బిలీఫ్ ఎప్పుడూ ఒకటే ఉంటుందండి. కథ బాగుంటే అంటే చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా ఇది. కథ బాగుంటే దానికి బౌండరీస్ ఎప్పుడూ ఉండవు. ఇది ఎంత మంచి కథ అంటే ఈ కథ తెలుగు లాంగ్వేజ్లో సబ్ టైటిల్స్ వేసి ఇచ్చినా కూడా బీహార్లో కూడా ఆడుతుంది ఈ కథ. సూపర్ సార్. అంత మంచి కథ. ఎందుకు ఇంత మంచి కథ అంటే ఇది సింపుల్. ప్రతి ఇంట్లోని కూడా కామన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అది మన పెళ్ళి అయిన వాళ్ళు అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లోని కూడా కామన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చెప్పు. ఆ రెండు క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ వచ్చింది కాబట్టి రెండో క్యారెక్టర్ వచ్చినప్పుడు అది రివీల్ చేస్తాం. అది అందరం కూడా కనెక్ట్ అవుతాం. నేను సింపుల్గా చెప్పేది ఒకటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అమ్మాయి అయితే వాళ్ళ అత్త మామల్ని తీసుకుని థియేటర్కి వెళ్ళండి, అబ్బాయి అయితే మాత్రం వాళ్ళ అత్త మామల్ని తీసుకుని విడిగా థియేటర్కి వెళ్ళండి. బయటకు వచ్చినప్పుడు మాత్రం మీ అత్త మీ చేతులను పట్టుకుంటుంది, అలాగే అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు. అంతవరకు అయితే మాత్రం నేను చెప్పగలను ఈ కథని. అంటే పర్లేదు, ఓకే. అంటే ఇన్ని కంచులు ఇక్కడ, ఒక మామూలు కంచులు కాదు. ఇన్ని వీళ్ళందరినీ పెట్టి సినిమా తీస్తానంటే ఫస్ట్లో ఏంటంటే వీళ్ళందరూ అసలు ఎప్పుడు వస్తారు, వీళ్ళందరూ కూడా యాజ్ వాళ్ళ దీంట్లో చాలా చాలా బిజీ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి ఎలా తీసుకొస్తాము, వీళ్ళందరినీ డేట్లు ఇవన్నీ ఎలా ఒప్పిస్తాము అంటే వంశీ గారు ఒక్కొక్కరిని పిలిచి కథ చెప్తుంటే ఒక్కొక్కళ్ళు ఒకటే, ఈ క్యారెక్టర్ గురించి మేము అవసరమైతే మిగతా సాక్రిఫై చేసుకున్నా మేము వస్తామండి, ఈ క్యారెక్టర్స్ మాత్రం మేము చేస్తున్నాం అని చెప్పి మొత్తం లేడీస్ అందరూ కూడా వాళ్ళు చాలా చాలా బిజీ ఉంటారు వాళ్ళ సోషల్ మీడియా లైఫ్లో కానీ, లేదంటే వాళ్ళ మొత్తం అన్ని పరంగా కానీ అందరూ కూడా ఎదురుకొచ్చి ఈ సినిమాని నిజంగా చెప్తున్నా నేను ఎంత ఇస్తే అంత తీసుకుని చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద అది ఏంటంటే కథ ఈరోజు మాట్లాడేది నిజంగా అంత మంచి కథను వంశీ తీసుకొచ్చాడు. వంశీ ఆల్ ది బెస్ట్. అంటే వరంగల్ దగ్గర జమ్మికుంటలో పుట్టాడు అండ్ మొత్తం అక్కడ ఆ ఏరియాలో ఉన్న నెగిటివిటీ కానీ ఇవన్నీ కూడా అంటే ఒక కథ చెప్తుంటే నాకైతే ఆ ఊరు ఎప్పుడు వెళ్ళలేదు కానీ నేనైతే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ ఊరు నా కళ్ళలోకి వచ్చేటట్లు చెప్పాడు, అంత బాగా చెప్పాడు కథని. అండ్ ఆల్ ది బెస్ట్. చాలా మంచి ఒక తెలుగు సినిమాని అయితే మాత్రం మనం చూడబోతున్నాం. అండ్ ఈ సినిమాలో ఈ సినిమా గురించి ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పాలంటే మా క్యారెక్టర్ మా హీరోయిన్ శ్రీలత నాగదుర్గ. ఈ అమ్మాయి నేను ఇట్లాగ పిలిచి ఇట్లా మా సినిమాలో హీరోయిన్ కింద చేద్దామంటే అందరూ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశాను, సుకుమార్ గారు ఉన్నారు, నేను అందరూ ఉన్నాం కదా, ఏముంది మామూలుగా మనం పిలిచిన వెంటనే హ్యాపీగా అసలు చాలా సంతోషంగా ఉంటారు అనుకున్నా. నాకు 15 రూల్స్ పెట్టింది ఈ అమ్మాయి. కానీ నాకు ఎంత ఆనందం అంటే ఫస్ట్ టైం నేను ఒక తెలుగు అమ్మాయితో డీల్ చేస్తుంటే ఒక తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక తెలుగు అమ్మాయి ఒక సినిమా చేస్తుంటే ఎంత క్లారిటీగా ఉంటుంది, తను ఏం చేయగలను ఏం చేయలేను అనేది ఎంత క్లారిటీగా చెప్తుంది అనేది మాత్రం నాగదుర్గం చూసినప్పుడు అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఓకే ఐఎమ్ డీలింగ్ విత్ ద తెలుగు అమ్మాయి అని. ఈ అమ్మాయి గురించి మేము అందరం మారాం, ఎందుకంటే అమ్మాయి ఈ సినిమాకి అంత ఇంపార్టెంట్. అండ్ 100% ఆ అమ్మాయి అయితే మాత్రం ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఆ అమ్మాయి యూట్యూబ్లో పెద్ద స్టారు అండ్ అక్కడ ఇరగొట్టేసింది మొత్తం, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఇరగొట్టబోతుంది. అండ్ ఈ అమ్మాయి గురించి అంటూ ఒక మ్యూజిక్ బిట్ అయితే కంపోజ్ చేయమను దర్శి గారు అందరూ అనుకుని, ఆ మ్యూజిక్ బిట్కి మాత్రం స్క్రీన్లు చిరిగిపోయేటట్లు మాత్రం డెఫినెట్గా అవుట్పుట్ ఇస్తాం. మాకు పెద్ద సమస్య వచ్చింది ఏంటంటే డ్యాన్స్ నెంబర్ లేవు నా కథలో. నేను కమర్షియల్ సినిమా తీస్తలేను, ఎమోషనల్ ప్యాక్ కదా, మరి ఎట్లా ఈ అమ్మాయిని పెట్టుకుని డ్యాన్స్ పెట్టకపోతే రేపు ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక చిన్న 40 సెకండ్స్ బిట్ అయితే డ్యాన్స్ నెంబర్ వేస్తున్నాను, ఎరగాలి. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా అసలు నా దగ్గరికి రావడానికి కానీ, ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కానీ, అన్న నా దగ్గర ఒక కథ విన్నాను నేను, చాలా అద్భుతంగా ఉంది ఆ కథ, అది మీరు చేస్తే బాగుంటుందని చెప్పి నాకున్న చిన్న ఫ్రెండ్షిప్లోని చిన్న పరిచయంలో కూడా ఈ కథ నా చేతిలో ఇక్కడ నా దగ్గరికి వస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకున్న ఫస్ట్ వ్యక్తి దర్శి గారు. ఈ కథను మొత్తం ఆయనే నా దగ్గర తీసుకొచ్చారు. సుకుమార్ గారికి నాకు ఆయనే వినిపించి మొత్తం దీన్ని వెనక బ్యాక్ బోన్ ఉండి ఇంత మా అందరూ ఎనర్జీస్ అన్నీ కలిపి లేదన్నా ఈ సినిమా చాలా బాగా చేద్దామని చెప్పి ఈ సినిమా నిజంగా ఒక మౌల్డ్ చేసింది ఎవరు అంటే కనుక అది దర్శి గారు. థ్యాంక్ యూ సో మచ్ దర్శి గారు ఫర్ గివింగ్ మీ. అంటే మీరు ఈ కథ తీసుకొచ్చినప్పుడు ఓకే యాజ్ ఏ మీరు హీరో కింద మీకు నచ్చిన కథలు ఉంటాయి, ఏదో తీసుకొస్తున్నారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఒక సినిమా ఎక్కితే బాగుంటుంది కదా అని తీసుకొచ్చారు అనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత ఒకటే అనుకున్నాను, నేనుండే బిజీ లైఫ్లో ఇట్లా ఈ కథ మిస్ అయితే మాత్రం నేను చాలా మిస్ అవుతుంది అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రైట్ టైంలో నాకు రైట్ కథ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఇక్కడి వరకు రావడానికి వేణు ఊడుగల్ గారు కానీ, మా జగన్ గారు కానీ, పూజారి నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. అండ్ మీ అందరిది కలిపి చాలా మంచి సినిమా అయితే డెలివరీ చేస్తాము.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వచ్చిన గెస్ట్లు అరవింద్ గారు కానీ, లోకేష్ కనకరాజు గారు కానీ, సుకుమార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ టైం అంతా కూడా నా గురించి ఇచ్చి ఇక్కడ మార్నింగ్ ఇక్కడ స్పెండ్ చేశారు. దిల్ రాజు గారు కానీ, నవీన్ మైత్రి గారు కానీ, సో మెనీ ఎల్డర్స్ అండ్ బెస్ట్ విషెస్. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.